అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. అందరికీ హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్కి జై, వామనదేవ్కి జై, పరశురామ్ భగవాన్కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై, పతిత పావన్ జయ పతాక స్వామి గురు మహారాజ్ కి జై. నమో విష్ణుపాదాయ ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं. श्रीचैतन्य ईश्वरं जगद्गुरुश्रीप्रभुपाद की जय. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी దండవత్ ప్రణామ్. हरे ఈరోజు कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ఈరోజు మనం 12వ అధ్యాయం 19వ శ్లోకం చూద్దామండి. 18, 19 యాక్చువల్గా 19వ శ్లోకం. 18, 19 కలిసి ఉన్నాయి కాబట్టి రెండు నేర్చుకుందామండి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन केनचित् అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. కొంచెం రాత్రి వేడి ఎక్కువ చూడిపోదా కదా. హరే కృష్ణ అండి, అందరూ మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन केनचित् అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును, మానవమానములందు శీతోష్ణములందు సుఖదుఖములందు నిందాస్తుతులందు సమబుద్ధి కలిగిన వాడును, అసత్సంగము నుండి సదా విడివడి ఉండువాడును, సదా మౌని అయిన వాడును, దేని చేతనైనను సంతుష్టి నొందిడి వాడును, నివాసం ఏదైనను లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవయందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు నాకు అత్యంత ప్రియుడు. ఇందులో అన్ని భగవంతుడికి ఎవరు ఎలాంటి వాళ్ళంటే ఇష్టమో అనే దాని గురించి ఆ క్వాలిటీస్ అన్ని ఇచ్చారనమాట. మనం భగవంతుడికి ప్రియంగా అవ్వాలి అంటే మనలో ఏ క్వాలిటీస్ ఉండాలి అనే దాని గురించి మొత్తం చెప్పారు. ప్రభుజీస్ ఎవరైనా భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ దండ హరే మాతాజీ ప్రభుపాదికి జై. భక్తుడు సర్వదా సమస్త చెడు సాంగత్యం నుండి ముక్తుడై ఉంటాడు. మనిషి ఒకప్పుడు స్తుతించబడతాడు, మరొకప్పుడు అవమానించబడతాడు. ఇది మానవ సమాజ స్వభావం. కానీ భక్తుడు సర్వదా ఈ కృత్రిమమైన మానవమానాలకు సుఖ దుఃఖాలకు అతీతుడై ఉంటాడు. అతడు చాలా ధైర్యంగా ఉంటాడు. అతడు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాలు తప్ప ఇంకేది మాట్లాడాడు. అందుకే అతడు మౌని. మౌనం అంటే మనిషి మాట్లాడకూడదని అర్థం కాదు. మౌనం అంటే అతడు వ్యర్థంగా మాట్లాడకూడదని భావము. కేవలము అవసరమైనవే అతడు మాట్లాడాలి. ఇక భగవంతుని గురించి మాట్లాడడమే భక్తునికి అత్యంత అవసరమైన మాట అవుతుంది. భక్తుడు అన్ని పరిస్థితుల్లో ఆనందంగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు అతడు అతి రుచికరమైన ఆహార పదార్థాలను పొందుతాడు, ఒక్కొక్కప్పుడు వాటిని పొందడు. అయినా అతడు సంతుష్టితోనే ఉంటాడు. నివాస సౌకర్యం గురించి కూడా అతడు పట్టించుకోడు. ఒక్కొక్కప్పుడు అతడు చెట్టు క్రింద నివసిస్తాడు, ఇంకొకప్పుడు అతి విలాసమైన భవంతిలో వసిస్తాడు. అయినా దేని పట్ల అతడు
ఆకర్షితుడు కాడు. తన నిశ్చయంలో జ్ఞానంలో స్థిరుడై ఉండే కారణంగా అతడు స్థిరుడని చెప్పబడతాడు. భక్తుని యోగ్యతను వర్ణనలో కొన్ని పునరక్తులు మనకు కనిపించిన ఆ యోగ్యతలు అన్నిటినీ భక్తుడు తప్పకుండా పొందాలని నొక్కి చెప్పడమే దాని ఉద్దేశము. సద్గుణాలు లేకుండా ఎవడు విశుద్ధ భక్తుడు కాలేడు. హరవ హారవ భక్తుల్య కుతో మహద్గుణ. భక్తుడు కానివానికి సద్గుణాలు ఉండవు. భక్తునిగా గుర్తింపు పొందాలని కోరుకునేవాడు తప్పక సద్గుణాలను పెంపొందించుకోవాలి. అయినా అతడు ఆ గుణాలను సంపాదించుకోవడానికి బాహ్యంగా యత్నం చేయడు. కానీ శ్రీకృష్ణ భక్తి భావనలో భక్తియుక్త సేవలో నెలకొనడమే వాటిని అతడు వృద్ధి చేసుకోవడానికి సహజంగా తోడ్పడుతుంది. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎన్నో అధ్యాయం అండి, ఎన్నో శ్లోకం అండి? 12వ అధ్యాయం 19వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామం. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, అన్ని ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే దాని గురించి చెప్తున్నారు. అయితే మనం గత కొద్ది రోజులుగా మనం సంతుష్టి చెందడం దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు టాపిక్ కూడా దానికి కంటిన్యూషన్ అండి. ఈ శ్లోక దాన్ని బేస్ చేసుకొని తీశారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. శత్రుమిత్రులని, మనకి మన శత్రువుల్ని మన ఫ్రెండ్స్ ని కూడా మనం ఎలాగండి సమభావంతో చూడాలి భక్తులైన వాళ్ళు. తర్వాత ఇంకా అవమానం జరిగినా లేకపోతే ఎవరైనా గౌరవించినా ఎవరిని అవమానించినా మనం రెండింటినీ కూడా సమాన భావంతో తీసుకోగలగాలి. శీతోష్ణములు చలిగా ఉన్నా వేడిగా ఉన్నా దాన్ని కూడా అంటే బాడీలీ డిస్కంఫర్ట్స్ ని కూడా అంటే మనం కొంతమంది కొన్నిసార్లు పొగుడుతారు, కొన్నిసార్లు అలాంటి వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఇంకా అసత్సంగం నుండి సదా విడివడి ఉండేవాడును. మనకి ఈవెన్ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో అక్కడ కూడా నేర్చుకున్నాం కదండి. మనకి ఎప్పుడు కూడా డివోటీస్ ఫేవరబుల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. అంటే భక్తికి మంచి భక్తి వైపుకు మనల్ని తీసుకుని వెళ్ళేవి కొన్ని ఉంటాయి, భక్తి నుండి మనల్ని దూరంగా పెట్టేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటండి, ఈ మనం భక్తికి ఫేవరబుల్ కండిషన్ ఏంటి అని అంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి అండ్ అభక్తుల సాంగత్యం నుంచి మనం దూరంగా ఉండాలన్నమాట. తర్వాత మౌనంగా ఉండాలి అని కూడా మనకు ఒక పాయింట్ భాష్యంలో వచ్చింది కదా. మౌనంగా ఉండడం అంటే అక్కడ ఏం చెప్పారంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ కూర్చోవడం అని కాదు. దేవుడి గురించి వచ్చినప్పుడు మాట్లాడాలి, కృష్ణుడి గురించి మాత్రం మాట్లాడాలన్నమాట. మిగతా విషయాలన్నీ వచ్చినప్పుడు మనం ఆపేసుకోవాలి. మాటలవన్నీ అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అది నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఎలాంటి నివాసంలో ఉండాల్సి వచ్చినా సరే దాన్ని లెక్క చేయకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఇది చదివినప్పుడు నాకు గురు మహారాజ్ గుర్తొచ్చారు. మాయాపూర్లో ఆ చంద్రోదయం అంటే మాయాపూర్ టెంపుల్ అవన్నీ కన్స్ట్రక్ట్ అవ్వక ముందు మొత్తం అదంతా వ్యవసాయ భూములు అలా అంతా ఉండేదండి. అలాంటప్పుడు గురు మహారాజ్ ఆయన ఎక్కడో ఫారెన్ లో ఉండి వచ్చారు అనమాట. అమెరికా నుంచి వచ్చారు, డైరెక్ట్ మాయాపూర్ రావడం జరిగింది. అప్పట్లో ఏంటంటే ఇప్పుడు లాగా కాదు, మనమైతే మనకి మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు అనమాట. చేసి అప్పుడు మనం ఎవరికి అంటే ప్రెసిడెంట్ అవ్వడం కానీ ప్రతిదానికి కొన్ని అర్హతలు ఉంటాయి. కానీ అప్పట్లో అలా కాదు. మేబీ వాళ్ళందరూ కూడా ప్రభుపాద్ చాలా సార్లు చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా ప్రభుపాద్కి సాయం చేయడానికి వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా భక్తులే ప్రీవియస్ జన్మ నుంచి. అందుకే వాళ్ళ గురించి ప్రభుపాద్కి తెలుసు కాబట్టి డైరెక్ట్ గా దీక్ష ఇచ్చేయడం. గురు మహారాజ్కి అయితే 19 సంవత్సరాలకే దీక్ష అయిపోయింది. 21 years వచ్చేసరికి 21 సంవత్సరాలు వచ్చేసరికి సన్యాసం కూడా అయిపోయింది అనమాట. అలా గురు మహారాజ్ ఏంటంటే అమెరికాలో ఉండొచ్చి డైరెక్ట్ గా వెస్ట్ బెంగాల్, అసలు అటువైపు అంతా ఎంత వేడిగా ఉంటదండి. చాలా ఎక్కడ అమెరికా ఎక్కడ మాయాపూర్ లాంటి చిన్న ఒక మామూలుగా ఒక విలేజ్ అన్నమాట, గ్రామము. అలాంటి ప్లేస్ కి గురు మహారాజ్ని పంపించి గురు మహారాజ్ చిన్న చిన్న హట్స్ లో అక్కడ గుడిసెల్లో అట్లలో ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఏ టైంకి ఏ జంతువు అక్కడికి వచ్చేస్తుందో, ఏ జంతువు అటాక్ చేస్తుందో ఇవన్నీ తెలియదు. అలాంటి ప్లేస్ లో గురు మహారాజ్ ఉండిపోయారు. తర్వాత ఇప్పుడు గురు మహారాజ్ ని చూస్తే చాలా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయన్నమాట. కానీ అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత ప్యూరిటీ చూసారా అసలు. అయ్యో నాకు ఏంటి ఏ ఫెసిలిటీస్ లేవేంటి అలాగనుకోరు.
ఇంకొకసారి రాధానాథ్ స్వామి మహారాజ్ గురించి ఏదో లెక్చర్లో విన్నాను. ఆ మహారాజ్ కూడా అంతే అన్నమాట. ఆయనకి అంతా అంటే జనరల్ గా సన్యాసులకి వాళ్ళకి స్పెషల్ రూమ్స్ అవి ఇస్తారు. వాళ్ళ అసిస్టెంట్స్ కూడా వాళ్ళతో పాటు దగ్గరలో అంటే వేరే రూమ్ లో దగ్గరలో అవైలబుల్ గా ఉంటారు. అంటే పిలిస్తే పలికే విధంగా అలాగా అంటే వాళ్ళకి అన్ని మంచి ఏసీ రూమ్ బెడ్ అంతా ప్రాపర్ గా చూస్తారు. అయితే ఒకసారి రాధానాథ్ స్వామి మహారాజ్ ఆయన గ్రూప్ ఆఫ్ ఆయన డిసైపుల్స్ తో వచ్చారు. నాకు తెలిసి రాధేశ్యామ్ ప్రభు లెక్చర్ లో విన్నట్టున్నాను. అయితే మహారాజ్కి ఒక సెపరేట్ రూమ్ ఇస్తే కొంతసేపు పోయిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఆ రూమ్ లో చూస్తే మహారాజ్ అక్కడ లేరనమాట. ఎక్కడున్నారు మహారాజా అంటే ఎక్కడికి వెళ్ళారని అంతా వెతుకుతూ ఉంటే నాకు ఆయన శిష్యులందరూ ఎక్కడైతే అంటే ఒకే దగ్గర పెద్ద హాల్ లాగా ఉండి అలాంటివి ఉంటాయి కదండి, అలాంటి హాల్లో ఆయన శిష్యులందరూ ఉంటే వాళ్ళతో పాటే ఆయన ఒక బెడ్ మీద అలాగా రెస్ట్ తీసుకోవడానికి రెడీ అయిపోయారనమాట. చూసారా వాళ్ళకి అంత హై పొజిషన్ లో ఉన్నా సరే వాళ్ళు అవన్నీ ఆలోచించారనమాట. సింపుల్ సింపుల్ లివింగ్ అనమాట, సింపుల్ లివింగ్ హై థింకింగ్. ప్లాట్ఫామ్ మీద పడుకోవడానికి వాళ్ళకి ఓకే, పెద్ద బంగ్లాలో ఇచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండి అలా ఉంచినా వాళ్ళకి ఓకే అనమాట. అదే ఇక్కడ కృష్ణ కూడా చెప్తున్నారు, అలాంటి వాళ్ళంటే ఇవన్నీ శుద్ధ భక్తుల లక్షణాలు అనమాట. ఇలాంటివన్నీ నాకు ఇష్టం అని భగవంతుడు చెప్తున్నారు. జ్ఞానమునందు స్థితుడైన వాడును, వాళ్ళకి నిజంగా జ్ఞానం ఉంది కాబట్టి, నిజమైన జ్ఞానం అంటే ఏంటండి, భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతుడి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం, ఇదన్నమాట నిజమైన జ్ఞానం అంటే. వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనే ఉండగలుగుతారనమాట. లేకపోతే డిమాండ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మాయాపూర్కో లేకపోతే బృందావన్ యాత్రకో మన ఇస్కాన్ టెంపుల్ తరపున వెళ్ళారనుకోండి, వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. అంటే ఎందుకు, మనం జస్ట్ వాళ్ళు అప్పుడే భక్తి స్టార్ట్ చేశారు కాబట్టి ఏంటి మొత్తం అయ్యో ఏంటి డబ్బులకి మనకి ఇచ్చే ఫెసిలిటీస్ కి లెక్కలు వేస్తూ ఉంటారనమాట జనరల్ గా. అప్పుడు ఏంటంటే అది శుద్ధ భక్తి అనిపించుకోదు. స్లోగా ప్రాక్టీస్ చేసే కొద్దీ వాళ్ళు కూడా ఆ లైన్ లోకి వస్తారనమాట. అలా ఏంటంటే మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఎప్పుడైనా యాత్రల కాళ్ళకి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉన్నా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. ఆ పొజిషన్ లో ఎవరైనా మన రాధానాథ్ స్వామి మహారాజ్ కానీ లేకపోతే భక్తి వికాస్ స్వామి మహారాజ్ కానీ ఇంకెవరైనా మహారాజులు సన్యాసులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలాగ రియాక్ట్ అవుతారు. అంతవరకు మహారాజుల వరకు కూడా అక్కర్లేదు, మన మెంటర్స్ ఆ ప్లేస్ లో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు. అంటే జనరల్ గా యాత్రలకి తీసుకుని వెళ్తూ ఉంటారు కదా మెంటర్స్, వాళ్ళు ఎలా ఉంటారంటే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశానంటే, అంటే శేషాద్రిపురం టెంపుల్ వైపు నుంచి వెళ్తూ ఉంటాం కదా, ఈవెన్ మాతాజీలు ప్రభుజీలు కూడా వాళ్ళ ఓన్ యాత్ర అరేంజ్ చేయడమే చాలా కష్టం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టు పరిస్థితులన్నీ ఉండకపోవచ్చు. ఎలాంటి పరిస్థితికైనా అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ అంటే వాళ్ళ ఓన్ కంఫర్ట్స్ ని వాళ్ళ ఫ్యామిలీ కంఫర్ట్స్ ని సాక్రిఫైస్ చేసి మిగతా భక్తులందరూ సుఖంగా ఉన్నారా లేదా, వాళ్ళకి ప్లేస్ దొరికిందా లేదా, వాళ్ళకి ఫుడ్ అంత టైంకి అందుతుందా లేదా, ప్రసాదం అంతా, ఇవన్నీ ఆలోచిస్తారు అనమాట. అదంతా చూడండి, అంటే మనం మహారాజుల వరకు సన్యాసులు అయిపోక్కర్లేదు, మామూలు మన చుట్టూ ఉన్న డివోటీస్ లోనే చాలా సాక్రిఫైసెస్ చేస్తూ ఉంటారు అనమాట మిగిలిన డివోటీస్ కోసం. ఇవన్నీ క్వాలిటీస్ భగవంతుడిని అట్రాక్ట్ చేస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా నా భక్తియుత సేవ యందు నియుక్తులైన వాడు ఆ మనుషుడు నాకు అత్యంత ప్రియుడు. మొత్తానికి ఏంటంటే భక్తి అనేది ఇంపార్టెంట్. అయితే ఈరోజు మన శ్లోకంలో సంతుష్టి, దీని గురించి మనం చెప్పుకోవాలంటే టాపిక్ ని బట్టి. కాబట్టి మనం ఈ సాటిస్ఫాక్షన్ అనే దాని గురించి మనం కొంచెం డీప్ గా ఆలోచిద్దాము. అయితే ఈ సాటిస్ఫాక్షన్ అనేది ప్రభుపాదుల వారు ఆయన లెక్చర్ లో చెప్తున్నారు అనమాట. మనం ఎప్పుడైతే భగవంతుడికి మనం కనెక్ట్ అయ్యి ఉంటామో అప్పుడే మనకి నిజమైన సాటిస్ఫాక్షన్ అనమాట. మన ఆత్మ ఎప్పుడైతే భగవంతుడితో కనెక్ట్ అవుతుందో, కనెక్ట్ అవ్వనంత వరకు మనం ఎన్ని చేసినా అంటే దాని అర్థం ఏంటంటే, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే, మనం భౌతిక పరమైన కర్మలు ఎన్ని చేసినా సరే దానిలో కృష్ణ ఉండడు కదండి. మన భౌతిక పరమైన కర్మలు చేయడం అంటే ఏంటి, మన ఇంద్రియ తృప్తి కోసము మనం చేసుకుంటున్నట్టు. ఆ తృప్తి అనేది మనకి కావచ్చు, మనకి శారీరకంగా సంబంధం ఉన్న, అంటే నా ఉద్దేశం మన బాడీకి సంబంధం ఉన్న రిలేషన్స్, మన పిల్లలు, మన స్పౌజ్, తర్వాత మన ఫ్యామిలీస్, వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరూ మన బాడీతో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఇదంతా అలాంటి వాళ్ళ తృప్తి కోసం మనం ఏదైనా కర్మలు చేస్తే దానిలో కృష్ణుడు ఉండడు అనమాట.
కృష్ణకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మన ఓన్ సెన్సెస్ కి నా పిల్లలు సుఖంగా ఉండాలి, నా భర్త సుఖంగా ఉండాలి, లేకపోతే నా భార్య సుఖంగా ఉండాలి, ఇలా ఆలోచిస్తున్నామంటే అదంతా మన ఇంద్రియ తృప్తి కోసం. అక్కడ కృష్ణుడు లేడు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి రావచ్చు, కొంత సాటిస్ఫాక్షన్ వస్తుంది, కానీ ఆ ఆ తృప్తి అనేది, ఆ సంతుష్టి అనేది ఏంటండి, టెంపరరీ, అది పర్మనెంట్ కాదనమాట. కొద్ది రోజులే ఉంటుంది. తర్వాత ఎందుకు కొద్ది రోజులే ఉంటుంది, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లము మనకి తెలియదు. ఇప్పుడు ఆమ్, ఆ, మన లైఫ్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో లేదు. తర్వాత మనకి తెలియదు, మనకి లాంగ్ రన్ లో ఈ రోజు ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంశము రేపు మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనే గ్యారంటీ లేదు. ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు. అందుకే ఏం చేయాలండి, అందుకే ఏమంటున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు, భగవంతుడిని మనం సంతుష్టి పరిస్తే అప్పుడు ఆ సంతోషం అనేది మనకు కూడా లభిస్తుంది. భగవంతుడిని సాటిస్ఫై చేయాలి, ఆయన ఇంద్రియాల్ని మనం తృప్తి పరిస్తే అప్పుడు మనకి ఆ, మన ఇంద్రియాలు కూడా తృప్తి పడతాయి అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు, మనకి చాలాసార్లు బుక్స్ లో చూసాము. ఏంటంటే ఎవరికైనా గులాబ్ జామున్ ఇష్టమైతే ఏమవుతుందంటే వాళ్ళు పదే పదే గులాబ్ జామున్ 1, 2, 3, 4 తింటే ఏం కాదు. ఒకేసారి ఒక 20 అలా తిన్నారనుకోండి, ఇష్టం కదా, అంటే ఇంద్రియ తృప్తి చేస్తున్నారనమాట. దానివల్ల ఈ రోజు వాళ్ళకి సంతోషం కలిగింది, కానీ అదే గులాబ్ జామున్ రేపు ఏమవుతుందండి, మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. ఆ రకంగా ఏంటంటే భౌతిక పరమైన విషయాలు ఏవైనా సరే మనకి పర్మనెంట్ కాదు, అవి మనకి ఎప్పుడు సంతోషాన్ని కలిగించవు అనమాట. టెంపరీగా కొంతకాలం సంతోషం కలిగిస్తుంది, తర్వాత మళ్ళీ అదే దుఃఖంగా మారిపోతుంది అనమాట. దానికి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మీరు భగవంతుడి యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడానికి ట్రై చేస్తారో అప్పుడు మీరు ఆటోమేటిక్ గా సాటిస్ఫై అయిపోతారు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ భగవంతుడిని సాటిస్ఫై చేయాలి అంటే మనం ఏం చేయాలండి, అది కూడా ఇక్కడ చెప్పారనమాట. మనం భక్తియుత సేవ అనేది చేయాలి. ఆ భక్తియుత సేవ అనేది ఎలా చేయాలి, మనం భాగవతంలో నేర్చుకున్నాం కదండి. అహైతుకి అప్రతిహత, ఎలాంటి ఆ శ్లోక ఏంటండి, సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. ఇది ఫాలో అయ్యి మనం భక్తి చేయాలి అని చెప్తున్నారు. ఆ ఏం చేయాలంట, మనం భగవంతుడికి భక్తి ఎలా చేయాలి అంటే ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఏంటండి, మనకి ఎలాంటి మనకి కారణం ఉండకూడదు అనమాట. అంటే కారణం ఉండకూడదు అంటే నా ఉద్దేశం ఇంటర్నల్ మోటివ్స్ అనేవి ఉండకూడదు. ఇంటర్నల్ మోటివ్స్ అంటే ఏదో మనం ఆశించకూడదు అనమాట. ఇది ఓకే, నేను అంటే బయటికి మనం బాగా డివోషనల్ గా కనిపిస్తున్నాము, కానీ లోపల మనకేంటంటే ఇంద్రియ తృప్తి. నేను ఈరోజు ఈ క్లాస్ తీసుకుంటున్నాను కదా, వీళ్ళందరూ నన్ను పొగడాలనో, లేకపోతే నేను ఈరోజు ఇదిగో డీటీస్ ని అలంకరిస్తున్నానా, చూసే వాళ్ళందరూ కూడా అబ్బా మాతాజీ ఎంత బాగా అలంకరించారు మాతాజీ అని అంటే ఏంటి నా ఇంటర్నల్, అక్కడ నా ఇన్నర్ మోటివ్ ఏంటంటే అందరి దగ్గర నాకు గుర్తింపు రావాలి, అది ఉండకూడదు అనమాట. భక్తిలో ఏమవుతుందండి, మనకి ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో మనకి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఇవన్నీ మనకి షో స్టాపర్స్ అన్నమాట. అస్సలు మంచిది కాదు, అస్సలు అంటే అస్సలు మంచివి కాదు. ఇలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే మన మన అక్కడ కూడా మళ్ళీ అంటే మనం చేసేది ఆధ్యాత్మికత, బట్ మనం ఏం చేస్తున్నామండి, ఇప్పుడు మంచి పాయసం చేసి దానిలో మనం సాల్ట్ కలుపుతున్నట్టు అనమాట, లేకపోతే ఇసుక కలుపుతున్నట్టు. మనం భక్తి అనేది చాలా మంచిది, చక్కగా డెకరేట్ చేస్తున్నారు, లేకపోతే బాగా స్క్రిప్చర్స్ చదువుతున్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేయొచ్చు, దామోదరార్థి సర్వీస్ బాగా చేస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారండి, మనం మధ్యలో ఏం చేస్తున్నాము, నన్ను ఎవరైనా పొగిడితే బాగుండేది, నేను చేశాను కదా, ఎవరైనా ఏమైనా అంటే బాగుండేది, అలా మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, మంచిగా పాయసం తయారు చేసి అందులో మనం ఇసుకను కలుపుతున్నట్టు అనమాట. అంటే మనం చేసేది పాయసం రుచిగానే ఉంది, అలాగే మన భక్తి, మనం తీసుకున్న అంశం బానే ఉంది, మనం సేవ బాగా చేస్తున్నాం, కానీ ఏమనుకుంటున్నాం, దాంట్లో మన మెటీరియల్ డిజైర్ అని ఆ ఇసుకను కలిపేస్తున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుందండి, అంత నీట్ గా అంత చక్కగా ఉన్న పాయసం కూడా, అంత టేస్ట్ గా ఉన్న పాయసం కూడా తినడానికి పనికిరాదనమాట. అలాగే ఏంటంటే మన భక్తి కూడా భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి ఏ రకంగా కూడా యూజ్ అవ్వదు. అందుకే ఏం చేయాలి, కాజ్లెస్, ఎలాంటి ఇన్నర్ మోటివ్స్ మనకి ఉండకూడదు. భక్తి అంటే భక్తే, అంతే, అది ఒక్కటే చేయాలన్నమాట.
ఆ తర్వాత భక్తి కూడా మనం చాలా సార్లు చేస్తూ ఉంటామండి. కానీ ఏమవుతుందంటే మనకి అబ్జార్ప్షన్ అనేది ఉండదు. ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఎలాగైనా బుక్స్ అయిపోవాలి, అయిపోవాలి అలా కాదు. ఈ ప్రభుపాద్‌కి ఆహ్, ప్రభుపాద్ నా జీవితాన్ని మార్చారు. మనకి చాలా సార్లు అనిపిస్తుంది కదండీ! ఈ ఇస్కాన్‌కి వచ్చి ఉండకపోతే ఈ మార్నింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఉండకపోతే నాకిన్ని విషయాలు తెలీదు. నేనెక్కడుండేదాన్నో, ఎవరితోనో ఏదో అనవసరమైన విషయాలు మాట్లాడుకోనో, లేకపోతే ఈ 6 గంటల 45 నిమిషాలకి నేను నిద్రపోతునో అందరిలాగా సండే కదండీ! హ్యాపీగా నేను నిద్రపోయి అలా ఉండొచ్చు. కానీ ప్రభుపాదుల వారు ఎంత జీవితాన్ని మార్చేశారండి. ఎంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఉంటున్నాం. ఎంతో మెర్సీ ఇచ్చారు ఆయనకి. అంటే మన బుక్ డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలి అనుకునేటప్పుడు మన ఆలోచన విధానం అలా ఉండాలనమాట. అంత మనకి ఇచ్చారు. ఇది నా ఒక్కదానికి ఉండిపోకూడదు. అందరికీ ఉపయోగపడాలి. అందరి జీవితాలు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారండి బయట. కృష్ణుడి కోసం, ప్రభుపాద్ బుక్స్ కోసం మనకు తెలీదు. ఎన్నో జన్మల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని మనం వెతికి పట్టుకోవాలి. మన వల్ల కాదు. మనకి ఏం అర్హత లేదనమాట. అందుకే అంటే అబ్జార్ప్షన్ అంటే స్పిరిచ్యువల్ అబ్జార్ప్షన్ అంటే దాని గురించి చెప్తున్నాననమాట. ఒక బుక్ మనం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మన ఆలోచన విధానం ఎలాగంటే, ప్రభుపాద్ మీరు నాకు ఏ దయ అయితే నాకు చూపిచ్చారో ఈరోజు ఇంతమంది భక్తుల సాంగత్యంలో ఉన్నాను. తర్వాత మంచి గురువు గైడెన్స్‌లో నడుస్తుంది నా భక్తి జీవితం. మీరు లేకపోతే ఇదంతా లేదు. మీరు నాకు ఏ కరుణ అయితే చూపిచ్చారో అది దానివల్ల నేను ఇంకొకళ్ళకి కూడా మీరు నాకేదైతే పాస్ చేశారో అది నేను వేరే వాళ్ళకి ఇవ్వగలగాలి. నాకు ఆ శక్తిని ప్రసాదించండి అని మనం అడగాలనమాట. మనకొచ్చింది మనం దగ్గర దాచేసుకుంటే ఏమవుతామంటే కృపణ అవుతాం. కృపణ అవ్వకుండా ఏం చేయాలి? మనం వేరే వాళ్ళకి దాన్ని ఇవ్వాలనమాట. వీళ్ళ జీవితాన్ని కూడా బాగు చేయండి అని మనం ప్రభుపాద్‌ని ప్రార్థించాలి వాళ్ళకి బుక్‌నిచ్చి. బుక్ అనేది ప్రభుపాద్ బుక్‌లు ఏవి కూడా భగవద్గీత, భాగవతం అవేవి కూడా ఏంటంటే నార్మల్ బుక్స్ అయితే కాదు. ప్రతి దానిలో కూడా ప్రభుపాద్ ఉన్నారు. మనకి భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చారనమాట ప్రభుపాద్. లేకపోతే మన జీవితాలన్నీ ఏమైపోయి ఉండేవో. ఇవన్నీ చాలా స్ట్రాంగ్‌గా మన ముందు కన్విన్స్ అవ్వాలి. అప్పుడు బుక్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందండి అది మనం బుక్ ఇచ్చేటప్పుడు అది మనలో అది వాళ్ళకి తెలుస్తుందనమాట. ఎందుకంటే ప్రతీదీ కూడా ఆత్మకి కనెక్షన్. మన భావాలు ఎదుటి వాళ్ళకి అర్థమవుతాయి. ఇవన్నీ పాయింట్స్ నేను చెప్తున్నవి కాదండి. ఇవన్నీ కూడా వైశేషిక ప్రభు అని చెప్పి మన ఇస్కాన్‌లో బెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్. ఆయన దీక్షా గురువు కూడా దీక్ష ఇస్తారు. ఆ మహారాజ్ చెప్తున్న మాటలనమాట. ఆయన సన్యాసి కాదు. ప్రభుజీ అంటారు. వైశేషిక ప్రభుజీ అంటారు. కానీ ఆయన దీక్ష కూడా ఇచ్చే గురువు. ఆయన గృహస్థుడనమాట. గృహస్థ గురువు ఆయన. ఆ ప్రభుజీ చెప్తున్నారనమాట. మనం ఆ ప్యూరిటీ అంటే మన ఆలోచనలు ఎదుటి వాళ్ళకి చేరుతాయన్నమాట. మనం వాళ్ళ కోసం ప్రార్థించాలి. బుక్ తీసుకోకపోయినా ప్రార్థించాలి అని ఇంకొక మాతాజీ ఆవిడ గత 30 ఇయర్స్‌గా అలాగా బుక్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నారు. ఆ మాతాజీ కూడా అలాగే చెప్తున్నారనమాట. ఇవన్నీ అంటే ఈ భక్తి అనేది మనకెప్పుడు కూడా సెల్ఫ్‌లెస్ సర్వీస్‌గా ఉండాలనమాట. ఏమీ ఆశించకూడదు. ఒకే ఒక్కటి ఆశించాలి. అదేంటంటే నాకు ఏ దయ అయితే మీరు చూపిచ్చారో నా మీద, సేమ్ దయ వీళ్ళ మీద కూడా చూపిచ్చండి. వాళ్ళు కూడా మంచి డివోటీస్ అవ్వాలి. అదొక్కటే మన ఇన్నర్ మోటివ్ అయ్యి ఉండాలనమాట. అంతకు మించి పేరు కోసం, లేకపోతే అందరూ నన్ను గుర్తింపు కోసమో, లేకపోతే ఇంకా దేనికైనా ఆహా! మాతాజీ మీరు ప్యూర్ డివోటీ అంటే జనరల్‌గా ఒక్కొక్క మా డివోటీస్ మాట్లాడుకునేటప్పుడు అలా మాట్లాడుకుంటారు కానీ, అదంతా కాదనమాట. అలాంటి అనవసరమైన మాటల కోసం మనం ఈ భక్తి అనేది పెట్టుకోకూడదు. ఏం చేయాలండి? అహైతుకి అంటే చాలా చక్కగా అన్నమాట. ఎలాంటివి ఆశించకుండా మనం భక్తి చేయాలి. సెల్ఫ్‌లెస్ సర్వీస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? అప్రతిహత అంటే అన్‌బ్రోకెన్ అన్నమాట. మధ్యలో ఎప్పుడు కూడా బ్రేక్ ఇవ్వకూడదు. మన భక్తిలో వరుసగా కొన్ని రోజులు నేను చాంటింగ్ చేస్తాను. 16 రౌండ్స్. ఈరోజు నాకు కొంచెం ఫీవరిష్‌గా ఉంది. నేను చేయలేను. నేను ఈరోజు 4 రౌండ్సే చేస్తాను. లేకపోతే 10 రౌండ్స్ చేస్తాను. లేకపోతే 1 రౌండ్. అలా ఉండకూడదండి మన భక్తి. ఎప్పుడు కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే కదా మనకి ఇప్పుడు మన పిల్లలకి ఒక రోజు అన్నం పెట్టి 4 రోజులు అన్నం పెట్టడం మానేస్తామా అండి? అలా చెయ్యం కదా! ప్రతిరోజు పెడతాం. వాళ్ళకి ఆహారం అనేది, ప్రసాదం అనేది రోజు ఇస్తున్నాం. అలాగే భగవంతుడికి కూడా సేవ అనేది మనం కంటిన్యూయస్‌గా చేయాలి. ఎలాంటి బ్రేక్స్ ఉండకూడదనమాట. అప్పుడేమవుతుందంటే ఏ ఆత్మ సుప్రసిద్ధతి. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. సుప్రసిద్ధతి అంటే
కంప్లీట్ సాటిస్ఫాక్షన్‌తో ఉంటారనమాట. ఈరోజు మన టాపిక్ అదే కదండీ! కంప్లీట్ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ప్రభుపాదుల వారు చెప్పినట్టు మనకి భౌతిక ప్రపంచంలో మనం చేసే ఏ కర్మ వల్ల కూడా మనకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఆ సంతుష్టి అనేది కలుగదనమాట. ఎలా కలుగుతుంది అంటే ఎప్పుడైతే మనం భగవంతుడికి అహైతుకి అప్రతిహత ఈ 2 పాయింట్స్ మనం ఎప్పుడు ఫాలో అవుతూ మనం భక్తి చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన భక్తి అనేది చాలా స్మూత్‌గా వెళ్తుందనమాట. మనం కూడా చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఆహ్, ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకా కొన్ని పాయింట్స్ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఇక్కడ ఇప్పుడు అయితే ఒక్కొక్కసారి మన భక్తి జీవితం చేసేటప్పుడు మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. చూడండి ఆ మాతాజీ లైఫ్ ఎంత బావుందో. హస్బెండ్ సపోర్టివ్, హస్బెండ్ కూడా మంచి డివోటీ, పిల్లలు కూడా మంచి డివోషనల్‌గా ఉన్నారు. అందుకే ఆవిడ భక్తి చేస్తారు. నాకెవ్వరూ లేరు. మా పిల్లలు ఇంట్లో నేను చెప్పిన మాట వినరు. మా హస్బెండ్ డివోటీ కాదు. నేనెలా భక్తి చేయగలుగుతాను అని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇలా కంపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే భక్తిలో మనకి భక్తిలో కూడా మనం సంతోషంగా ఉండలేము. ఎందుకంటే ఇక్కడ మన సంతోషం ఎందుకండి? మనం ఎవరిని ప్లీజ్ చేయాలని భక్తి చేస్తున్నాము? భగవంతుడిని మనం సెంటర్‌లో పెట్టుకోవాలి. అదే కదా మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకుంటామో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అందుకే మనల్ని మనం తీసేసి ఇక్కడ నాకెందుకు సంతోషం? వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఒక్కొక్కళ్ళకి భగవంతుడు అందరినీ ఒకేలాగా చూడడండి. కదా! ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి హ్మ్. కొంతమంది ఎలా అంటే ఫుల్ జామ్ ప్యాక్ అయిపోవాలి. అప్పుడు వాళ్ళు భక్తి చేస్తారనమాట. ఇంకా వాళ్ళకి దీని తర్వాత ఇది, దీని తర్వాత అంటే బిజీగా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎఫిషియంట్‌గా వర్క్ చేస్తారు. కొంతమందికేంటంటే వాళ్ళు చాలా మంచిగా అన్ని టైమ్ ఇచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు బాగా చేయగలుగుతారు. అంటే ఎలా అంటే కొంతమంది బెస్ట్‌గా మంచిగా టైమ్ యుటిలైజ్ చేసుకోవడం ఆళ్ళకి తెలుస్తుందనమాట. టైమ్ ప్రాపర్‌గా వాళ్ళు యుటిలైజ్ చేసుకోగలుగుతారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే భగవంతుడు ఎక్కువ టైమ్ ఇస్తారు. సో, వాళ్ళు కూడా అలాగే యుటిలైజ్ చేసుకుంటారు. కొంతమందికేంటి బిజీగా ఉండాలనమాట. అప్పుడే వాళ్ళున్న టైంని వేస్ట్ చేయకుండా ప్రాపర్‌గా వాడుకుంటారు. సో, అలాంటి వాళ్ళకి అలాంటి పరిస్థితి. అలా ఒక్కొక్కళ్ళకి భగవంతుడు అందరికీ ఒకేలాంటి పరిస్థితులివ్వరండి. మనకి చూసే వాళ్ళకేంటంటే ఈ మాతాజీ ఎక్కువ సర్వీసులు చేస్తున్నారు. ఈ మాతాజీ తక్కువ సర్వీసులు చేస్తున్నారు. లేకపోతే ఈ ప్రభుజీ ఇంత టైముంది ఈయన వేస్ట్ చేస్తున్నారు అని మనకి చూసే వాళ్ళకి అలా అనిపించొచ్చు. కానీ ఎవరి జీవితాన్ని భగవంతుడు ఏ రకంగా హ్యాండిల్ చేస్తున్నారనేది మనకు తెలీదు. మనం బయట నుంచి చూసి జడ్జ్ చేయకూడదనమాట. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ సర్వీసులు చేస్తున్నారో ఆ మాతాజీకి చాలా టైం ఉండుండొచ్చు. చాలా టైం ఉందేమో. అందుకే మాతాజీ ఎక్కువ చేయగలుగుతున్నారు. ఎవరైతే తక్కువ టైం ఉందో, తక్కువ టైం ఉన్న వాళ్ళు తక్కువ సర్వీస్ చేయొచ్చు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా మాయకి స్పేస్ ఇవ్వకూడదనమాట. మనకి ఎంత టైం ఉందో కంపేర్ చేసుకోకూడదు వేరే డివోటీస్‌తో. ఎందుకంటే మీ ఇంటి సిట్యుయేషన్ వేరు, వేరే ఇంటి సిట్యుయేషన్ వేరు. మీ పరిస్థితులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. మీ ఆరోగ్య పరిస్థితి ఎన్నో మ్యాటర్ అవుతాయండి. మనకు తెలీదు. మనకి తెలిసింది కొంచెమే. కానీ భగవంతుడు ప్రతి యాస్పెక్ట్‌ని కన్సిడర్ చేస్తూ ఉంటాడనమాట. అందరికీ ఇప్పుడు రోగులందరికీ ఒకేలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వరు కదండీ డాక్టరు. ఎవరి రోగాన్ని బట్టి, ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు జలుబుకి కడుపు నొప్పి టాబ్లెట్ లేకపోతే అలా వేసుకోం కదండీ. మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో దానికి టాబ్లెట్ వేసుకుంటాం. భగవంతుడు కూడా అంతే. మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉండి భగవంతుడికి సేవ చేస్తున్నాము అది ఇంపార్టెంట్. మాయకి ఎంత స్పేస్ ఇస్తున్నాము అది ఇంపార్టెంట్ అన్నమాట. మనం బయట నుంచి చూసి మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. తర్వాత మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మనం ది బెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది అదంతా భగవంతుడు చూసుకుంటారండి. మనం చాలా తక్కువ సర్వీస్ చేస్తున్నట్టే ఉండొచ్చు. కానీ భగవంతుడికి తెలుసు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉండి ఆ తక్కువ సేవ చేస్తున్నాము. దానికి తగినట్టు భగవంతుడు ఆహ్, ఆహ్, మనల్ని జడ్జ్ చేసి మనకి ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది తెలుస్తుందనమాట. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు జిగ్సా పజిల్ ఉంటుంది కదండీ! ముక్కలు ముక్కల్లాగా ఉంటాయి. అన్నీ మనం మొత్తం అన్నీ కూడా దానికిలా షేప్ వస్తుంది. వాటన్నిటిని మనం ఏం చేస్తాము ఒకదానికొకటి పెట్టామనుకోండి ఫైనల్‌గా మనకి ఒక మంచి షేపు ఒక ఫేసో లేకపోతే ఒక బొమ్మ ఏదైనా మనకి కనిపిస్తుంది. అవన్నీ కరెక్ట్ ప్రాపర్ వేలో ఏ పీస్ ఎక్కడ పెడితే అలా పెట్టడం వల్ల మనకి కరెక్ట్ షేప్ వస్తుందన్నమాట బొమ్మ.
కదా! అలాంటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ జిగ్సా పజిల్‌లో అన్ని ముక్కలన్నిటిని తీసేసామనుకోండి, మనకి చూడడానికి ఎలా అనిపిస్తుంది? చాలా గందరగోళంగా అనిపిస్తుందనమాట. ఒక్కొక్కటి ముక్క తీసి, ఒక్కొక్క పీస్ తీసి మనం చూస్తున్నామనుకోండి, మనకేం అర్థం కాదు. ఎప్పుడైతే మనం ఒకదానికొకటి, ఒకదానికొకటి అలా అటాచ్ చేసుకుంటూ వెళ్తామో, మొత్తం అంతా ఒక మంచి బొమ్మ తయారవుతుంది. సేమ్ మనకి ఎంబ్రాయిడరీ ఎగ్జాంపుల్ కూడా అంతే కదండీ! ఎంబ్రాయిడరీ బ్యాక్ సైడ్ తీసి చూసామనుకోండి, బ్యాక్ సైడ్ అంతా చాలా దారాలు గజిబిజిగా ఉంటాయి. మనకేం అర్థం కాదు. అదే ఇటువైపు తిరిగి తిప్పి చూసినప్పుడు మనకా బొమ్మ ఏముందో మనకు అర్థమవుతుందనమాట. అలాగే మన జీవితం కూడా అంతే. మనకి కొంతమంది జీవితాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనిపిస్తుంది. కొంతమంది లైఫ్ చాలా స్మూత్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవరి సిట్యుయేషన్ ఏంటో, భగవంతుడు ఎందుకు రకరకాల సిట్యుయేషన్స్‌లో మనల్నందరిని ఎందుకు పెడతాడో మనకర్థం కాదనమాట. కానీ భగవంతుడికి ఉద్దేశ్యం ఏంటి అంటే, మనం ఆ సిట్యుయేషన్‌లో ఉండి సేవ చేస్తూ ఉంటే, అప్పుడు భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు చూడండి. అది ఒక లీల అన్నమాట. అంటే ఎలాగైతే ఎంబ్రాయిడరీ రెండో పక్క మనం తిప్పినప్పుడు మనకు అందమైన ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అది అందంగా కనిపిస్తుంది కదా! అదే రకంగా ఏంటంటే మన సిట్యుయేషన్స్‌ని బట్టి భగవంతుడు మన జీవితంలో ఒక లీల చేస్తాడన్నమాట. అది అంతా కంప్లీట్ అయిపోయాక మనకు చాలా బాగా అనిపిస్తుంది లైఫ్. ఓకే. ఒక్కొక్కసారి మనకనిపిస్తుంది కదండీ! ఓకే. ఇది నా లైఫ్‌లో జరిగి ఉండకపోతే సపోజ్ కొంతమంది హస్బెండ్ సపోర్టివ్‌గా ఉండరు మాతాజీలకి. లేకపోతే ప్రభుజీలకి వాళ్ళ మాతాజీలు వైఫ్‌లు సపోర్టివ్‌గా ఉండరు. అప్పుడేమవుతుందంటే చాలా ఇనీషియల్ డేస్‌లో స్టార్టింగ్‌లో భక్తి చేసిన స్టార్టింగ్‌లో అయ్యో! ఏంటి నా లైఫ్ ఎంతో డిప్రెషన్‌లో ఉంటామనమాట. కానీ ఏంటంటే ఒక పట్టుదల. ఈరోజు కాకపోతే రేపు నా జీవితం మారొచ్చు. మారకపోయినా పర్వాలేదులే. ఎందుకంటే ఎలాగో ఈ పర్టిక్యులర్ మనిషిని నేను మార్చలేను. సో, నా 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 భక్తిని నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేనెందుకు ఆగడము? ఆగినా పెద్దగా ప్రయోజనం ఏం లేదు. అలా అని చెప్పి గొడవలు పెట్టుకోకుండా అలా కొంతమంది ఉంటారండి. అలా లైఫ్‌ని అంటే భక్తిలో అలా ముందుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అనిపిస్తుందనమాట. ఈ పర్టిక్యులర్ పర్సనే నాకు కరెక్ట్. ఈయన ఉండడం వల్లే నేను భక్తి లేకపోతే ఈ ఈ ఈవిడ నా లైఫ్‌లో ఉండడం వల్లే నేనింత చక్కగా భక్తి చేసుకున్నాను. అంటే ఓన్లీ భక్తినే కాదు ఎన్నో విషయాల్లో మనకు అలాగే అనిపిస్తుందనమాట. కొన్నిసార్లు మనకి ఎన్నో మామూలుగా మనం మెటీరియలిస్టిక్‌గా తీసుకున్నా సరే, భౌతిక పరంగా తీసుకున్నా మన లైఫ్ కూడా ఒక జిగ్సా పజిల్ లాగే ఉంటుందనమాట. మనకి తెలీదు ఏ ముక్క ఎక్కడ పెట్టాలో తెలీదు. ఏదో చేస్తూ ఉంటాం మొత్తానికి. ఫస్ట్‌లో అంతా స్ట్రగుల్ అవుతాం. కానీ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మంచి బొమ్మను చూస్తాం చూడండి. అప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. మన జీవితం కూడా అంతే అన్నమాట. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకు ఆహ్, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ మనం దాటుకొని ముందుకెళ్ళిపోతామో అప్పుడేమవుతుందంటే భగవంతుడు నా జీవితంలో ఎంత మంచి లీల చేశాడా! నా జీవితంలో ఇంతగా నన్ను పట్టుకొని నడిపిస్తున్నాడు అని మనకి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటామనమాట భగవంతుడికి. తర్వాత ఇంకా ఏంటంటే ఇప్పుడు మన భక్తిని కూడా మనం అయితే భక్తిలోకొచ్చేసాం అంతా బావుంది. నేను ఓకే. ఒక 10 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేశాను. నా భక్తి నడుస్తుంది అని మనం అనుకోవడానికి లేదనమాట. ఇప్పుడు చూడండి ఒక మొక్కల్ని పెంచుతున్నామనుకోండి ఏం చేయాలి? చక్కగా చిన్నప్పటి నుంచి ఆ మొక్కకి ప్రతిరోజు నీళ్లు పోస్తాము. తర్వాత కొంచెం పర్వాలేదు భక్తిలో మనం ఏం చెట్టయిపోయినంత భక్తి అయితే మనకి లేదు కదండీ! మనం మొక్క ఇంకా అంటే మన భక్తి అనే లత ఇంకా ఎలా ఉందండి? లతలాగే ఉందన్నమాట. చాలా డెలికేట్‌గా ఉంటుంది. లత అంటే తీగ కదండీ! చాలా డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆహ్, అందుకే ఏం చేయాలండి? ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని ప్రతిరోజు వాటర్ పొయ్యాలి. మొక్కకి అంటే చాంటింగ్, డివోటీస్ అసోసియేషన్ తీసుకోవడము, భక్తియుత సేవ చేయడము, కీర్తన, తర్వాత రోజు క్లాసులు వినడము, తర్వాత శాస్త్రాలవి అధ్యయనం చేయడం. ఇవన్నీ అన్నమాట మనకు వాటర్ లాంటివన్నమాట. మొక్కకి ఏ రకంగా అయితే వాటర్ అవసరమో, మన భక్తి జీవితానికి ఈ సర్వీసులన్నీ కూడా మనకు అవసరం. ఎప్పుడైతే అలా చేస్తామో మన మొక్క కొంచెం కొంచెం నిలదొక్కుకోవడానికి రెడీ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటి టైంలో ఏమవుతుందండి, కొన్నిసార్లు జంతువులొచ్చి ఆ మొక్కని తినేయొచ్చు. లేకపోతే ఏ ఆటో లేకపోతే లారీ ఏదో వెళ్ళినప్పుడు ఆ మొక్కని మొత్తం తొక్కించుకొని వెళ్ళిపోవచ్చు. ఇలాంటివన్నీ జరగొచ్చన్నమాట. అంటే ఆ మొక్కకి మనం అప్పుడేం చేస్తాం, చుట్టూ ఒక ఫెన్సింగ్ ఏదైనా వేస్తాము. లేకపోతే దానికి చుట్టూ ఏదైనా గట్టు కడతాము. అలా చేస్తాం కదా! సేమ్ అలాగే మనం కూడా ఏంటంటే భక్తిలో మన
మన అంటే మన భక్తిని కాపాడుకోవడానికి ఎవరైనా డివోటీస్ మన దానిలో ఎలాంటి ప్రాబ్లమ్స్, లారీలు తర్వాత జంతువులు ఏవండి మన భక్తి జీవితంలో జనరల్గా మన ప్రజల్ప చేయడము, లేకపోతే అనవసరమైన విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వడము, భౌతిక భౌతిక పరంగా ఉన్న వ్యక్తులతో ఎక్కువ సాంగత్యం తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి లారీలు లాంటివి అనమాట. లారీలు, ఆటోలు, యానిమల్స్ ఇవన్నీ. అలాంటి వాటన్నిటిని నుంచి కూడా మన భక్తిని అలాంటివి ఏవైనా జరుగుతున్నప్పుడు వెంటనే మనం షట్ అన్నమాట. అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితులను మనం ఫేస్ చేయకూడదన్నమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే భక్తుల సాంగత్యం తీసుకోవడం అంటే మనం జనరల్‌గా ఏమనుకుంటామండి అంటే జస్ట్ కూర్చొని ఏదో వాళ్ళొచ్చారు, వాళ్ళని చూసాం, వెళ్ళిపోయాం కాదు. వాళ్ళు చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. మనకి యూట్యూబ్‌లో ఇంతకుముందు కంటే చాలా చాలా మెటీరియల్ దొరుకుతుంది. ఎంతో మంది డివోటీస్ రాధనాథ్ స్వామి మహారాజ్, తర్వాత లోకనాథ్ స్వామి మహారాజ్, జయపతాక్ స్వామి గురు మహారాజ్ ఇలా చాలా మంది డివోటీస్ ఆహ్, ఏమంటారండి యూట్యూబ్ వీడియోస్ అవన్నీ దొరుకుతున్నాయన్నమాట. అవన్నీ కూడా మనం వింటే మనకేమవుతుందంటే వాళ్ళతో కనెక్షన్ పెరుగుతుందన్నమాట. వాళ్ళ ప్యూరిటీ వల్ల మనలో కూడా చాలా చేంజెస్ ఒస్తాయి. కానీ వాళ్ళిచ్చే ఆన్సర్స్ ఎలా రకంగా అంటే ఇప్పుడు మీరు కూడా వేరే వాళ్ళకి ప్రీచింగ్ చేసే సేవలో ఉన్నారనుకోండి. వేరే వాళ్ళ క్లాసులు తీసుకునే సేవలో ఉంటే ఎలాంటి పాయింట్స్ చెప్పాలి? ఎలా కన్విన్సింగ్ వేలో చెప్పాలి అనేది మనకు తెలుస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఒకసారి ఎవరో గురు మహారాజ్‌ని అడిగారనమాట. ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత ఎవరైనా డివోటీస్ కావాలని ఆనియన్ గార్లిక్ తింటే అది ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్‌ని బ్రేక్ చేసినట్టు అవుతుందా? మనమైతే ఎలా ఆలోచిస్తాము? ఓకే. ఎయిదర్ యెస్ ఆర్ నో అలాగా ఆలోచిస్తామనమాట. కానీ గురు మహారాజ్ చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు. ఏమని చెప్పారంటే ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పారు. ఆనియన్ గార్లిక్ కూడా ఒక టైప్ ఆఫ్ అంటే మన ఇండియన్ కల్చర్‌ని బట్టి అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్ కిందకొస్తుంది. సో, అది మనం తినకూడని ఐటెమ్ అని చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఒకసారి ఆయన ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశారనమాట. జయపతాక్ స్వామి గురు మహారాజ్. ఆహ్, జనరల్‌గా మనం ఎలా ఆలోచిస్తాము, ఓకే. ఆనియన్, గార్లిక్ తామసిక్ ఫుడ్ కాబట్టి మనం అవి తీసుకుంటే మన కాన్షియస్‌నెస్ అనేది తగ్గిపోతుంది. సో, అది తినకూడదు. ఇదంతా మనం జనరల్‌గా వినే ఆన్సర్ అనమాట. గురు మహారాజ్ ఎలా చెప్పారు అంటే, ఒకసారి ప్రభుపాదుల వారు ఒక ఒకళ్ళ ఇంటికెళ్లారనమాట. అంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు ప్రభుపాద్‌ని. ప్రభుపాద్ వెళ్లారు. అయితే ఆహ్, వాళ్ళేం చెప్పారు, మేము ఆనియన్ గార్లిక్ లేకుండా మీకోసం కుకింగ్ చేస్తాము అని చెప్పారు. కానీ అక్కడ వాళ్ళు సర్వ్ చేసిన ఫుడ్‌లో ఆనియన్ గార్లిక్ ఉందన్నమాట. అది ఎవరు అబ్జర్వ్ చేశారంటే ప్రభుపాద్ డిసైపుల్ ఒకతను అబ్జర్వ్ చేసి ప్రభుపాద్‌కి స్లోగా మెల్లగా వాళ్ళు వినకుండా చెప్పారు. ప్రభుపాద్ అందులో ఆనియన్ గార్లిక్ ఉందని ఆనియన్ చూపిచ్చారన్నమాట. ప్రభుపాద్ ఏం చేశారు, ఆ ఆనియన్ తీసి పక్కన పడేశారు. ఆయన తింటున్న ప్లేట్‌లో ఆనియన్ కనిపిస్తే అది తీసి పక్కన పడేసి నార్మల్‌గా తినేసారనమాట. ఒకవేళ ప్రభుపాద్ అలా చేసి ఉండకపోతే అప్పుడేమవుతుందండి? ఏ ఎప్పుడు కూడా వాళ్ళు భక్తిలోకి రారనమాట. అంతే కదా! ఎందుకంటే ఈయన ఇంత పెద్ద సన్యాసి, ఇంత ఇది ఒకళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు అనే ఇంప్రెషన్ వస్తుందా? రాదా అండి? అందుకే ఏంటంటే అసలు దానికి అవకాశమే ఇవ్వలేదు ప్రభుపాద్. చక్కగా దాన్ని అలా అని ప్రభుపాద్ ఏం ఎంకరేజ్ చేయడం లేదు. ఓకే. అందరూ ఆనియన్ గార్లిక్ తినండి అని చెప్పడం లేదు. పరిస్థితిని బట్టి మనం నడుచుకోవాలనమాట. ఇప్పుడు మనం కూడా మొన్న కూడా ఒక మాతాజీ ఎవరో అడిగారు కదా! లైక్ మేము వేరే ప్లేస్‌కెళ్ళినప్పుడు అదే ఆడపడుచు ఇంటికి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పెడితే అప్పుడు అంటే భోగా అవి కానప్పుడు మనం ఏం చేయాలి అని. అదే మాతాజీ సింపుల్ ఏంటి అంటే ప్రభుపాద్ అప్పుడు పరిస్థితిని బట్టి మనం నడుచుకోవాలి. అవతల వ్యక్తి అర్థం చేసుకునే వాళ్ళైతే మనం డైరెక్ట్‌గానే చెప్పొచ్చు. ఎలాగో అర్థం చేసుకుంటారు కదా! ఎలాంటి అపార్థాలు రావు. రావు కాబట్టి మనం చెప్పొచ్చు. ఆహ్, మేమిలా తినము. ఎప్పటినుంచో మానేసాము. ప్రతీది కూడా మేమిలా ఇదంతా ఫాలో అవుతాము అని చెప్తే వాళ్ళు కూడా ఓహ్! అని మంచిగా తీసుకుంటారు. ఒకవేళ అవతల వాళ్ళు మనకు బాగా కొత్తనుకోండి, తెలీదు. అపార్థం చేసుకునే అవకాశం ఉంటే వాళ్ళని నొప్పించకుండా మనం ఏది తినగలమో అది తిని ఎంతవరకో అంతవరకు అలా చేసుకుంటూ తప్పుకోవాలనమాట. అలా మనకేంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక మాతాజీ బుక్ డిస్ట్రిబ్యూషన్ టైమ్‌లో కూడా ఒక ఒక విషయం చెప్పారనమాట. ఏంటంటే మనం కొన్నిసార్లు అంటే మనలో కొంతమంది డివోటీస్ అలా ఉంటారు. కొన్నిసార్లు అంటే బుక్స్ ఏవి వెళ్ళలేదనుకోండి. అప్పుడు డివోటీస్‌కి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అయ్యో! ఈరోజు ఒక్క బుక్ కూడా వెళ్ళలేదే ప్రభుపాద్ సర్వీస్ నేను చేయలేకపోయానే అని బాధతో ఏం చేస్తారంటే కొంచెం పుష్ చేస్తూ ఉంటారనమాట.
కానీ మనం అలా పుష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవతలి వ్యక్తిలో ఇస్కాన్ డివోటీస్ మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ పడిపోతుందో, ఇస్కాన్ డివోటీసా బుక్స్ తీసుకోండి, వద్దు వద్దు మా దగ్గర ఉంది అని అంటున్నా సరే వాళ్ళు పుష్ చేస్తారు అని ఒక రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది. అలా కాకుండా ఏంటంటే వాళ్ళు బుక్ తీసుకున్నా తీసుకోకపోయినా అంతే సంతోషంగా ఓకే అని చెప్పి అయితే మీరు చదవండి తప్పకుండా ఇలాగా అంటే వాళ్ళు టైం లేదని అంటారు. దానికి ఇంకొకటి మనం ఏదో మొత్తానికి ఏంటంటే మనం అక్కడి నుంచి ఆ పర్టికులర్ పర్సన్ నుంచి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం కరెక్ట్ మంచి ఇంప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఎవరైనా ఇస్కాన్ డివోటీస్ తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచించకుండా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే ఏం చేయాలంటే మనం మంచి ఇంప్రెషన్ వదిలేసి వాళ్ళ మీద అంటే ఇస్కాన్ డివోటీస్ మంచోళ్ళు, వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు అనే ఇంప్రెషన్ మనం వదిలి వెళ్ళామనుకోండి, అది చాలా మంచి లాంగ్ రన్ లో వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. దీనికి రాధేశ్యామ్ ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకసారి ఏమైందంటే ప్రభుజీ ఆ, ఒక ఒక కపుల్ ని చూసారనమాట. వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు ఆ చూడగానే వాళ్ళు ప్రభుపాద్ ప్రభుజీకి తెలియదు కదా వాళ్ళు క్రిస్టియన్స్ అని, జస్ట్ మామూలుగా వెళ్ళి అడిగారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారనమాట మేము క్రిస్టియన్స్ అని. అప్పుడు వెంటనే ఓ క్రిస్టియన్సా అయితే ఓకే మంచిది, చాలా బైబిల్లో ఇవన్నీ ఉన్నాయి కదా మీరు చదవండి రోజు కంపల్సరీ, ఎందుకంటే మనది మామూలుగా అన్నమాట జనరల్ టాక్ లాగా మాట్లాడారు. వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే ప్రభుజీ దాటుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వెనకాల వచ్చి మీరు ఇందాక ఏదో బుక్ అంటున్నారు కదా అది మాకు కూడా ఇస్తారా, మేము కూడా చదువుదాం. చూడండి ఎంత మంచి ఇంప్రెషన్ వచ్చింది. అలా కాకుండా ఓకే ఏం మాట్లాడకుండానో లేకపోతే మన మొహం ఒక రకంగా పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఎప్పటికీ కూడా భగవద్గీత చదవరు, ఎప్పుడు కూడా డివోటీస్ అవ్వరు అనమాట. అలా ఏంటంటే భక్తులకి ఇవన్నీ మంచి మంచి లక్షణాలు అన్నమాట. ఇవన్నీ క్వాలిటీస్ ఎప్పుడు వస్తాయి అని అంటే భగవంతుడికి భక్తి చేసినప్పుడు మాత్రమే మనకి క్వాలిటీస్ అన్నీ వస్తాయి. ఎలా ఎవరైతే భగవంతుడికి భక్తి చేస్తారో వాళ్ళు మాత్రమే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో ఉంటారు అనమాట. ఏ ఆత్మ సుప్రసిద్ధతి. సుప్రసిద్ధతి అంటే ఏంటంటే సాటిస్ఫాక్షన్ తో ఉండడం అనమాట. ఎప్పుడు సంతుష్టిగా ఉంటారు అలాంటి వాళ్ళు. అదండి ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ, ప్రభుజీస్ కూడా. హరే కృష్ణ మాతాజీ, చాలా హరే చాలా కృష్ణ. అద్భుతంగా చెప్పారు మాతాజీ ఎన్నో విషయాలు. అసలు భక్తిలో మనం వెళ్తున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్నో అవకతవకలు, కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు ఎలా అధిగమించాలో, మనం ఎలా, మీరు అన్నట్టుగా మన భావన అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం బాగా అర్థం అవుతుంది మాతాజీ. సో మనం అలా అని దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ భక్తి చేయాలనేది చాలా చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. భక్తిలో పురోగమించాలంటే ఈ టిప్స్ అన్ని కూడా బాగా ఫాలో అవ్వాలని మాత్రం చాలా బాగా అర్థమైంది మాతాజీ. మీరు చెప్పినట్టుగా మా డైలీ లైఫ్ లో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి మాతాజీ. అవి ఫేస్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. పక్కన వాళ్ళు ఏంటి వీళ్ళు మహా ఇలా చేస్తున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనుకునే అవకాశం కూడా ఉంది మాతాజీ. కానీ అది కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా రావాలి అనేది చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అన్ని సీనియర్ డివోటీస్ పాయింట్స్ నేను అన్ని ఒక దగ్గర పెట్టి చెప్పాను మాతాజీ, అంతే. నెక్స్ట్ ఏంటంటే మాతాజీ ఇప్పుడు పెద్ద డివోటీస్ ని చూసారనుకోండి, లైక్ రాధేశ్యామ్ ప్రభు, ఆ తర్వాత అమరేంద్ర ప్రభు, వాళ్ళని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేసాం అనుకోండి, అంటే మనకి ప్రతిరోజు అవకాశం రాదు, కానీ వాళ్ళ లెక్చర్స్ లో చెప్పేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ వింటే అంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు కొంతవరకు కాదండి, చాలా వరకు. ఈ రాధేశ్యామ్ ప్రభు ఎస్పెషల్లీ ఈ సాఫ్రన్ డ్రెస్ లో ఉండే బ్రహ్మచారి డివోటీస్ ఉన్నారు కదా, గౌరాంగ్ దర్శన్ ప్రభు, గౌరాంగ్ దాస్ ప్రభు, వీళ్ళందరూ ఏంటంటే ఫాలో అవుతున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ఆ ఫేస్ చూస్తే ఎంత ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుందో కదండి. అంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు, అందుకే వాళ్ళు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. ఎలాంటి ఎవరితో కూడా వాళ్ళకి ఏ రకమైన డిస్ప్యూట్స్ ఉండవండి. అంటే బయట మనం ఇందాక మీరు అంటున్నారు కదా, బయట వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఏంటి వీళ్ళు ఏదో పెద్ద చేస్తున్నారు అని అనుకుంటారని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అనుకోండి, మన లాంటి వాళ్ళైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. కానీ అలా బాగా ప్యూర్ గా ఉన్న ఈ బ్రహ్మచారి డివోటీస్ ఉన్నారు కదండి, ఎస్పెషల్లీ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలా బిహేవ్ చేయాలి బయటికి వెళ్ళాక. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకి ఆ బుద్ధి, ఆ తెలివి అదంతా భగవంతుడే ఇస్తాడు. అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ఇంటర్నల్ గా అది ఉంది. ప్లస్ ఆ టైంలో ఏ టైంలో ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, అదంతా ఆ భగవంతుడే వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తూ ఉంటాడండి. మీరు అమరేంద్ర ప్రభు క్లాస్ ఎప్పుడు విన్నా సరే, ప్రభుజీ ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అంటారు. ఏంటంటే
నా నా నోటి నుంచి రైట్ టైంలో రైట్ మాటలు వచ్చినట్టు చూడండి అని భగవంతుడిని ప్రార్థిస్తారు. ప్లస్ అక్కడున్న సీనియర్ డివోటీస్ అందరినీ కూడా నా నా నోటి నుంచి కరెక్ట్ మాటలు వచ్చినట్టు నన్ను ఆశీర్వదించండి అని అడుగుతారనమాట. అని మాట్లాడి అప్పుడు ప్రభుజీ క్లాస్ కంటిన్యూ చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా యాక్యురేట్, చాలా ఇంపార్టెంట్ మాతాజీ. వాళ్ళు ప్రార్థిస్తున్నారు అంటే ప్రార్థన జరుగుతుంది కదండి ఆ రకంగా. ఎస్ మాతాజీ, ఎస్. హరే కృష్ణ ఎక్కువ మాతాజీ, పెంచకుండా మీరు చెప్పారు కదా అది మాతాజీ, ఫస్ట్ బుక్ డిస్ట్రిబ్యూటర్ వైశిష్యక ప్రభుజీ కదా మాతాజీ? శిషిక ప్రభు, అవును మాతాజీ. వైశిష్యక ఆ, చాలా బాగుంది మాతాజీ. మీరు ఎట్లా చెప్పారంటే ఎట్లాంటి పామర్లకు కూడా అర్థమయ్యేటట్టు, అంటే మేము చెయ్యలేము డిస్ట్రిబ్యూషన్ కానీ భక్తి కానీ చేయలేము అనేసి అనుకునే వాళ్ళు కూడా ఓ ఇలాగ మాతాజీ చెప్పారు కదా, ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు చెప్పారు మాతాజీ, అది చాలా బాగుంది మాతాజీ. మాలాంటి వాళ్ళు మేము ఆ విధంగా ఆలోచిస్తాము. వాళ్ళు ఏంటంటే ఆ స్టేజ్ కూడా దాటిపోయి వాళ్ళ కాషావస్త్రం ధరించిన వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తే మనకు అంటే మనకు హర్ట్ అవ్వకుండా ఏ విధంగా, అంటే హర్ట్ అంటే మనలో పరమాత్మ ఉన్నారు, ఇదంతా పరమాత్మకు సంతృప్తి చేయడానికి గురు మహారాజ్కి సంతృప్తి చేయడానికి చేస్తున్నాం, అందరినీ భక్తులు చేయాలని. ఏ విధంగా మాట్లాడితే ఏ విధంగా వాళ్ళు బుక్స్ తీసుకుంటారు, వాళ్ళు కూడా భక్తులు అవుతారు అనే దానికి మీరు చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏదైనా అన్నా కానీ హర్ట్ అవ్వకుండా చాలా భక్తిపూర్వకంగా తీసుకుంటే మన మనసుకు అంటదు. హర్ట్ అనేది హర్టింగ్నెస్ పదమే రాదు మనకి అని ఆ విధంగా చాలా బాగా చెప్పారు మాతాజీ. నేను చెప్పలేకపోతున్నా మీకు, చాలా బాగుంది మాతాజీ. నిజంగా ఈ విధంగా ట్రై చేయాలి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అదే వైశేషిక ప్రభు, తర్వాత రాధేశ్యామ్ ప్రభు వీళ్ళందరూ చెప్పిన టిప్సే మాతాజీ. తర్వాత ఇంకొక మాతాజీ కృష్ణ రూప మాతాజీ, వీళ్ళందరూ చెప్పిన టిప్సే నేను ఇప్పుడు అన్ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ చెప్పాను. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు జనరల్ గా కొన్నిసార్లు బుక్స్ వెళ్ళవండి. వెళ్ళనప్పుడు మనకి చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపిస్తుంది అనమాట. అయ్యో ఒక్క బుక్ కూడా, నిరుత్సాహంగా అనిపిస్తుంది కదా, అయ్యో ఒక్క బుక్ కూడా వెళ్ళట్లేదు ఎలాగా అని ఇంకా డ్రాప్ అయిపోదామా అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడు ప్రభుపాదని గుర్తుపెట్టుకోవాలండి. ప్రభుపాద్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు అదే అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ 9-10 months ఒక్కళ్ళు కూడా ప్రభుపాద్ వైపుకు రాలేదు. ఫస్ట్ 1 year అంతా అలా ఏదో అలా ప్రభుపాద్ దగ్గరికి ఒక్క డివోటీ కూడా అవ్వలేదు, ఎవరి దగ్గర కాంటాక్ట్స్ లేవు, ఏం లేవు అనమాట ప్రభుపాద్కి. కానీ 1 year గడిచిన తర్వాత ఏమైందంటే ప్రభుపాద్ ఒకసారి ఆ పార్క్ లో చేయడము, అదే సంకీర్తన చేయడము, ఆ తర్వాత నుంచి ఒక్కొక్కళ్ళు స్లోగా డివోటీస్ వచ్చారు. చూడండి 1 year దేశం కాని దేశంలో ప్రభుపాద్ 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అలాగ ఒంటరిగా ఉండి ఆయన ఆయన ప్రయత్నాన్ని ఆయన వదలకుండా అలా ఉన్నప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, నిరుత్సాహపడిపోలేదు ప్రభుపాద్. అదే దాన్ని ఆలోచిస్తూనే ఉన్నారు అనమాట. ఎలాగైనా ఈ రోజు ఇంకొకసారి అవ్వచ్చు, ఇంకొక రోజు అలా గడుస్తూనే ఉన్నాయన్నమాట రోజులు. ఈ రోజు ఎవరైనా దొరుకుతారేమో అలా. మనం కూడా ఏంటంటే ఆ బుక్స్ వెళ్ళట్లేదని డిసప్పాయింట్ అయినప్పుడు మనం ప్రభుపాద్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. దేశం కాని దేశంలో ఆ ఏజ్ లో ఆయన అంత బాగా చేసి మనందరి జీవితాల్ని మార్చేశారు కదా. అలాంటిది మనమే ఎవరి జీవితాన్ని మార్చేయక్కర్లేదండి. ఒక బుక్ వెళ్ళనప్పుడు మనం బాధపడిపోకుండా, మన ప్రయత్నం ఆపకుండా ప్రభుపాద్ని ప్రార్థిస్తూ నా జీవితాన్ని మార్చినట్టు వాళ్ళ జీవితాన్ని మార్చండి అని మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, ఆ ఒక్క రోజు ఒక బుక్ వెళ్ళినా పర్వాలేదు మాతాజీ. అసలు వెళ్ళకపోయినా మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు మేబీ ఎవరు సో ఆత్మ ఎవరు దొరకలేదేమో బుక్ తీసుకోవడానికి, అంతే. అలా అనుకుని మనం మన ప్రయత్నం ఆపకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా ఒక అంటే రియలైజేషన్ మాతాజీ. అంటే అప్పుడు నేను చెప్పగలిగానా కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వెళ్ళలేదు అనేసి అంటే వాళ్ళకు ఆ కృష్ణ పరమాత్మ గురించి సింపుల్ వర్డ్స్ లో వాళ్ళకి మనసులోకి హత్తుకున్నట్లు చెప్పలేకపోయానేమో. ఇంకా ఈ గురు మహారాజులు విని ఇంకా వాళ్ళకి సంతృప్తి అయ్యేటట్టు చెప్పాలి అనే విధంగా కూడా ఆలోచన వస్తుందేమో మాతాజీ. తర్వాత మాతాజీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మన ప్రీచింగ్ వల్ల ఎవ్వరూ బుక్స్ తీసుకోరు మాతాజీ. దానికి కూడా వైశేషిక ప్రభు క్లాస్ లో కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. మన ప్యూరిటీ ఇంపార్టెంట్, మన సాధన ఇంపార్టెంట్, తర్వాత మనం ఎంతగా ఆ బుక్స్ చదువుతున్నామో ఇది ఇవన్నిటిని బేస్ చేసుకుని భగవంతుడు ఒక సోల్ ని మన దగ్గరికి పంపిస్తాడనమాట.
బుక్ తీసుకోవడానికి. మన ప్రయత్నం వల్ల అయితే అంటే మనం ప్రీచింగ్ చేస్తాం, వాళ్ళు తీసుకుంటారంటే అది జరగకపోవచ్చు మాతాజీ. అందుకే రైట్ సోల్స్ రావాలని చెప్పి మనం ప్రార్థించుకోవాలి. నాకు కూడా కొంచెం ప్రభుపాద సేవ కొంచెం ఇమ్మని భగవంతుడిని, తర్వాత మన గురువుని మనం ప్రార్థించుకోవాలి. Yes, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. ఒక శ్లోకం చెప్పారండి, దండవత్ ప్రణామాలు. ఇందాక ఒక శ్లోకం చెప్పారండి భాగవతంలోది, ఏ స్కందం అండి, ఎన్నో అధ్యాయం? 1.2.6 మాతాజీ. ఏంటండి? 1.2.6. 1.2.6. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చిన్న ఆపరేషన్ జరిగింది మాతాజీ. హరే కృష్ణ అందరికీ మాతాజీ. ప్రేయర్ చేయమని హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. ఎవరికి మాతాజీ ఆపరేషన్ అయింది? మా ప్రభుకి అండి, చంద్రరావు గారు, ఆయనకి ఆపరేషన్ జరిగింది, కొంచెం కోలుకోవాలి తొందరగా అని ప్రేయర్ చేయండి మాతాజీ. తప్పకుండా మాతాజీ. చంద్రరావు ప్రభు గురించి మనందరం 3 times హరే కృష్ణ మహామంత్ర రిసైట్ చేసి ప్రభుజీ తొందరగా కోలుకోవాలని మనం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. మాతాజీ ప్రభుజీ అందరికీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ.